ఈ శివరాత్రి రోజు శివయ్యకి 2 రకాలుగా ఉపవాసం చేస్తారు. కొందరేమో రోజు మొత్తం ఉపవాసం ఉండి దీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యం వండి అప్పుడే ఉపవాసం చెల్లిస్తారు. కొందరేమో మరుసటి రోజు ఉదయాన్నే బోనం వండి నైవేద్యం పెట్టి ఉపవాసం చెల్లిస్తారు. మేము కూడా ఇలా ప్రొద్దున్నే ఉపవాసం చెల్లిస్తాము. నిన్నటి కంటే ఎక్కువ హడావిడి ఉంటది. ఈ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి బోనం వండినము. నైవేద్యానికి చిక్కుడుగాయ వంకాయ కలిపి వండుకుంటాం మేము. కొందరైతే పప్పు చారుతో కూడా ఉపవాసం చెల్లిస్తారు. మా ఇంట్లో ఈ శివరాత్రి నైవేద్యం ఇలా మట్టి కుండలో వండుకుంటాం మేము. అలాగే శివయ్యకి నైవేద్యం పెట్టే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఉప్పు పసుపు నూనెసి ఉడికించుకోవడమే. ఈ టేస్ట్ అయితే ఈ రోజు తప్ప ఇంకే రోజు రాదు. ఇలాంటి కూర తినాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే, అంత మంచిగా ఉంటది. నేను బోనం పూజించిన తర్వాత మా అత్తమ్మ నైవేద్యాలు పెట్టింది. మేము ముగ్గురిమే ఉపవాసం ఉన్నాం కాబట్టి 3 నైవేద్యాలు పెట్టింది. కొబ్బరికాయలు కొట్టి అందరం దండం పెట్టుకొని ఉపవాసం కూడా చెల్లించినాము. ఈ శివరాత్రి రోజు పాటించే పద్ధతులన్నీ రోజు పాటిస్తే అసలు రోగాలు అనేవే రావు. ఏది ఏమైనా ఈ రోజు మోదుగాకు విస్తార్లోనే అన్నం తినాలి.